నా దృష్టిలో నిజమైన మహాత్ముడు జ్యోతిరావు పూలే. మరి మహాత్మా జ్యోతిరావు పూలే. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, 9 సంవత్సరాల వయసున్నటువంటి తన బిడ్డని, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయికి చదువు నేర్పి, సావిత్రిబాయి పూలే తన భార్యకి చదువు నేర్పి, కేవలం ఈ చదువు అనేది ఒక్క అమ్మాయికి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్న అమ్మాయిలందరికీ చదువు కావాలని చెప్పేసి అమ్మాయిల కోసం ఈ దేశంలో మొట్టమొదటి స్కూల్ పెట్టాడు ఆయన. 1848లో స్కూల్ పెట్టి, ఆ స్కూల్లో తన భార్యను టీచర్గా పెట్టి, ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా పాఠం చెప్పడానికి అవకాశం లేకుండా తన భార్యను అవమానానికి గురి చేసి, పెండ మీనవేసి, బురద మీనవేసి భార్యను స్కూలుకు వెళ్లకుండా చేసినా కూడా ఆమెకు ధైర్యం నేర్పి కొండంత అండగా ఉండి అమ్మాయిలకు చదువు నేర్పించాడు. కనుక 50% ఉన్నటువంటి స్త్రీలకి చదువు నేర్పించాలనే దేశంలో మొట్టమొదటి ఆలోచన చేసిన వాళ్ళు మహాత్మా జ్యోతిరావు పూలే. కనుక ఆయన మహాత్ముడు అవుతాడు. అదేవిధంగా భారతదేశంలో అంటరానితనం ఉన్నది, కుల వ్యవస్థ చాలా దుర్మార్గమైంది, మనుషులందరూ సమానమే, ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ కాదు అని ఒక బీసీ కులంలో, శూద్ర కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే మాలి కులంలో పుట్టినటువంటి వాడు అంటరాని వాళ్ళ గురించి ఆలోచించాడు, మాలమాదిగల గురించి ఆలోచించాడు, చమర్ మహర్ల గురించి ఆలోచించాడు. ఆలోచించి వాళ్ళ విముక్తి కోసం, వాళ్ళ కోసం స్కూల్ ఓపెన్ చేశాడు. కనుక ఈ దృష్టితో చూసినప్పుడు ఆయన మహాత్ముడు. ఇక మూడవది, ఈ దేశంలో ముద్రపడినటువంటి వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళుగా ముద్రపడిన వాళ్ళంతా, దేవుళ్ళుగా ముద్రపడిన వాళ్ళంతా, రాజులుగా ముద్రపడిన వాళ్ళంతా శూద్ర రాజులని రాక్షసులుగా ముద్ర వేశారని మొట్టమొదలు చెప్పినటువంటి వాడు మహాత్మా జ్యోతిరావు పూలే. మనం రాక్షసులు, రావణాసుడు రాక్షసుడు, బకాసుడు రాక్షసుడు, నరకాసుడు రాక్షసుడు, బలిచక్రవర్తి రాక్షసుడు, ఇదంతా చరిత్ర చదివాం. కానీ ఫస్ట్ టైం మహాత్మా జ్యోతిరావు పూలే, వీళ్ళు రాక్షసులు కాదు, వీళ్ళు మూలవాసుల రాజులు, వీళ్ళు రాక్షసులు కాదు, వీళ్ళు గొప్ప మేధస్సు ఉన్న వాళ్ళు, వీళ్ళు రాక్షసులు కాదు, వీళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, కోట్లాది మంది ప్రజలకి నాయకత్వం వహించిన వాళ్ళు. కానీ క్షత్రియులు వీళ్ళతో యుద్ధం చేయలేక, వీళ్ళని దుర్మార్గంగా ఓడించి, వీళ్ళని ఇబ్బందులు పెట్టి, వాళ్ళతోన గెలవలేక బ్రాహ్మణులు పక్కన పెట్టుకొని ఆ బ్రాహ్మణుల చేత చరిత్ర, తప్పుడు చరిత్ర రాయించి వీళ్ళ మీద రాక్షసులుగా ముద్ర వేశారు, వీళ్ళు మూలవాసుల రాజులు అని చరిత్రని తిరగవేసి చెప్పినటువంటి గొప్ప చరిత్రకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే. కనుక మహాత్ముడు. నేను 3 కారణాలు చెప్పాను ఆయన మహాత్ముడు అనడానికి. ఈ దేశంలో సాంఘిక విప్లవం రావాలని కోరుకున్నాడు, మనుషులందరూ సమానంగా ఉండాలని కోరుకున్నాడు. అట్లాంటి వ్యక్తి మహాత్ముడు